హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు క్రేజీ పని చేయబోతున్నాను. ఏంటా అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఫ్యామిలీలో ఎవ్వరికీ చెప్పకుండా, ఈవెన్ మా అమ్మకు కూడా చెప్పకుండా లండన్ నుంచి ఇండియాకి వస్తున్నాను. సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. సో హోమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. యూకేలో హోమ్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే తెలీదు, బట్ ఫస్ట్ టైం మమ్మీకి ఇంత సర్ప్రైజ్ చేయడం. ఎప్పుడు కూడా మరీ ఇంత అంటే ఏమీ కూడా ఇంతలా హైడ్ చేయను, మమ్మీ దగ్గర ఏదని చెప్పేస్తాను. బట్ అలాంటిది ఫస్ట్ టైం వస్తున్నాను. పాపం తను కాల్ చేసినప్పుడు ప్రతిరోజు అడుగుతుంది, ఎప్పుడు వస్తున్నావు అని. సో ఫైనల్లీ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా స్పెషల్ ఫీలింగ్. ఐ థింక్ నాకే కాదు, ఈ ఇండియాకి వెళ్ళే ప్రతి ఒక్కరి ఫీలింగ్, అబ్రాడ్ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇలాగే ఉంటుందేమో. చాలా స్పెషల్ హ్యాపీ ఫీలింగ్ అనమాట. అది మాటల్లో చెప్పలేము. నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని డేస్ ఎప్పుడు వర్క్ వెళ్ళాలన్నప్పుడు కానీ, మార్నింగ్ లేవాలన్నా ఎప్పుడు ఒకటే ఫీల్ అయ్యేదాన్ని. ఓకే, ఇంకొక 2 monthsలో ఇంటికి వెళ్తున్నా, 3 monthsలో ఇంటికి వెళ్తున్నా, ఇంకా జస్ట్ 1 month, 15 days, 10 days అని చాలా అనుకునేదాన్ని. ఎంత చేయలేని పని అయినా ఓకే 10 daysలో మమ్మీ వాళ్ళని చూస్తాను అన్న ఒక ఫీల్ తోటి ఎలా అయినా వర్క్ని కంప్లీట్ చేసేదాన్ని. సో ఫైనల్లీ ద డే కేమ్ అండ్ హ్యాపీగా ఇప్పుడే ఫ్లైట్ కూడా ఎక్కేసాను. సో ఇంకా కొన్ని గంటల్లో మమ్మీ వాళ్ళని కలుస్తున్నాను. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏమవుతుందో చూద్దాము. అండ్ ఫ్లైట్ అయితే ఎక్కేసాను, కానీ నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మమ్మీ కాల్ చేస్తే కాలింగ్ అని వస్తుంది. ఎప్పుడు మమ్మీ నాకు కాల్ చేసినా మోస్ట్లీ కాలింగ్ అని రాదు. ఎలాగా అంటే మమ్మీకి ఏమైనా డౌట్ వస్తుందా అని చెప్పి. దట్స్ ఓకే. సమ్ టైమ్స్ ఎప్పుడన్నా నా వర్క్లో ఉన్నప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ అట్లా అయిపోయినప్పుడు సో కాలింగ్ అనే వస్తుంది కదా. సో మేబీ అలా ఏం తీసుకుంటే బాగుండు. బట్ ఏ మాత్రం డౌట్ రాకుండా ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో జస్ట్ నేను ఇదంతా చేయడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడటం కోసం మాత్రమే. బట్ అంటే మనం ఎంత మిస్ అవుతామో మన పేరెంట్స్ కూడా మనల్ని అంతే మిస్ అవుతారు. బట్ ఫాదర్స్ మనకి ఎక్కువ చెప్పరనమాట మిస్ అవుతున్నట్లు. బట్ మా డాడీ ఇంకా చాలా బెంగగా ఉండొచ్చు. మొన్న అన్నారు ఏమనంటే, రావచ్చు కదమ్మా ఒకసారైనా, చాలా 1 year అవుతుంది కదా వెళ్ళి, ఒకసారైనా వచ్చి వెళ్ళొచ్చు కదా అని అంటే, హాలిడేస్లో ఏమంటే అయ్యో అవునా ఓకే అని అన్నారు. ఇంకా వాళ్ళు గట్టిగా అడగలేరు కదా. బట్ ఇప్పుడు డాడీతో ఎప్పుడు కూడా అడిగినప్పుడు ఏదైనా హైడ్ చేయడం అసలు అవ్వని పని. కానీ ఫస్ట్ టైం డాడీకి కూడా అబద్ధం చెప్పేసాను కుదరట్లేదని. సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్.